చిత్తూరు జిల్లా కుప్పంలో దాడికి గురైన మహిళను టీడీపీ నేతలు పరామర్శించారు. బాధితురాలితో హోంమంత్రి అనిత వీడియో కాల్ ద్వారా మాట్లాడి ధైర్యం చెప్పారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బాధితులకు హామీ ఇచ్చారు. అలాగే కుప్పం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళను ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ సైతం వీడియో కాల్ ద్వారా పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆమె ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసానిచ్చారు. నమస్కారం మేడం. మాది నారాయణపురం మేడం. తీసుకుంటామని స్కూల్కి వెళ్ళినాను. మా పిల్లల్ని తీసుకుంటాము, హాస్టల్ వేస్తాము అనేసి తీసుకొని బయట వస్తుంది. తీసినంతా చింపేదానికి ఇదన్నారు. చేతులు వేసి మా పిల్లల లైఫ్ అని చెప్పేసి చేతులు అడ్డు పెట్టుకున్నాను. నా చేతులు రెండు వెనక్కి పట్టుకొని చీరలంతా లాగి నడి రోడ్డు పైన ఈడ్చుకొచ్చి వాళ్ళ ఇంటి ముందు కట్టేసుకున్నారు. 80,000 కోసము నేను సంతకం పెట్టి 80,000 తీసుకున్నా. సంతకం పెట్టేదానికి కారణము నా మొగుడు నన్ను నా దగ్గర ఉండొద్దు, సైన్ చేయకపోతే నా భార్యగా నా కష్టం అర్థం చేసుకోకపోతే అని భయపెట్టేవాడు. ఇంట్లో ఉండేటప్పుడు భయపడి నేను సంతకం పెట్టేసినాను. నా కొడుకు మేడం వీడిని ఎత్తుకొని టీసీకి వచ్చినాను. స్కూల్ అడ్మిషన్లో చేర్చాలనేసి చెట్టు కట్టేసి కొట్టినారు మేడం. ఒళ్ళంతా కమిలిపోయింది. ఒక ముసలోడు ముని వెంకటలక్ష్మి, మునికెన్నప్ప, జగదీశ్వరి, రాజా చాలా దారుణంగా మాట్లాడినాడు మ్యామ్. ఆ ముసలోడు వాళ్ళ కొడుకు ఈడ్చి వద్దు, పెద్ద న్యూసెన్స్ అయిపోతుంది, కట్టుకండి, నేను లేడి, నా పిల్లల కోసం నేను బతకాలి, మాకెవరు లేదు. నన్ను చూసి చూడనట్లు రోడ్లో 200 మంది ఏదో ఫంక్షన్ ఊర్లో అందరూ చూసేనట్టు చీరని లాగి కుట్టి చేయి తూకేదానికి లేదు, కాలు తూకేదానికి లేదు, మారి చేసేస్తున్నారు మేడం. లేదమ్మా, ఇది చాలా దారుణం. ఇది నేను మాట్లాడాను, శ్రీకాంత్ గారితో కూడా నేను మాట్లాడాను. వెంటనే విషయం తెలిసిన వెంటనే మాట్లాడానమ్మా. నేను డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడతాను. ఆల్రెడీ కేసు కూడా ఫైల్ చేశారు. వాళ్ళని కూడా అరెస్ట్ చూపిస్తారు అమ్మా. వాళ్ళకి కేసు కూడా ఫైల్ చేశారు. నీకు కూడా ఏం లేదు, నువ్వు కంగారు పడకు, గవర్నమెంట్ నీకు అండగా ఉంటుందమ్మా. కూడా నేను ఫాలో అప్ చేసుకుంటాను. సరే ఓకేమ్మా, ధైర్యంగా ఉండమ్మా. ఇది పిల్లోడేడి మేడం. హాయ్ మేడం. ముగ్గురు పిల్లలు మేడం. మా చేతితో అంతే మారి కొట్టింది. కష్టపడి కొద్దిగా ఇస్తానని చెప్తాను. అయినా నిన్న వాళ్ళ దగ్గర లక్షలకు తీసేది. నా మొగుడు ఫస్ట్ టైం తూక్కొని వచ్చి కొట్టి మారి చేసినారు సార్. నా మొగుడిని ఎన్నోసార్లు కొట్టి ఈ మారి మూతిపైన ఇంగ్లోంచి భయపెట్టిండారు. మా ఇంటి ఆయన భయపడుకొని వెళ్ళిపోయినారు. మా ఇద్దరు గొడవలు పడినాము. మాకెవరు లేదు సార్. సూసైడ్తో చేసుకున్న ముగ్గురు పిల్లలు సార్, చిన్న పిల్లలు సార్. సరే, నా మొగుడికి ఏమన్నా అయిందంటే నా పిల్లలు నేను ఉండేలేదు సార్. మాకు ఎవరు లేరు, అన్న తమ్ముడు ఎవరు లేరు. అంత దారుణమా సార్ ఆ ఊర్లో? ఒక 200 మంది చూసిండారు సార్ కట్టుండేది నన్ను. చెప్పుకుంది సార్, చేయలు పట్టుకోండి, నన్ను ఏం చేయొద్దు. చూడండి సార్, నడిచేదానికే కాదు. మంచి రాలేదు. కిల్లు పెడతాను, ఒక మంచి రాలేదు సార్. వాడు కొట్టి వాడు తీసుకున్నాము.
శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ కల్లితండాలో వీర జవాన్ మురళీనాయక్ కుటుంబాన్ని మంత్రి సవిత పరామర్శించారు. ప్రభుత్వం తరపున 50 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. 5 ఎకరాల స్థలం, 6 సెంట్ల ఇంటి స్థలం పత్రాలను తల్లిదండ్రులకు ఇచ్చారు. తొందరలో పుట్టపర్తి హెడ్ క్వార్టర్లో మురళీనాయక్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతి చెందిన మెడికోల్ చిత్రపటానికి కర్నూలు జిల్లాలో జిఎన్ఆర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ నాగేశ్వరయ్య నివాళులర్పించారు. మెడికోల్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. భోజనం చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరగడం చాలా విషాదకరమని నాగేశ్వరయ్య అన్నారు. మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ జిఎన్ఆర్ హాస్పిటల్స్. ఈరోజు మా హాస్పిటల్ తరఫున మేమంతా మొన్న జరిగినటువంటి విమాన ప్రమాదం సంబంధించినటువంటి చాలా జుగుప్సకరమైన సమస్య అండి. మన దేశంలో ఇది అతి భయంకరమైనటువంటి ఒక ప్రమాదము. మనం కని విని ఎరుగని ఈ ప్రమాదంలో చాలామంది చనిపోవడం జరిగింది. సో ఒక డాక్టర్ ఫ్యామిలీ, టోటల్ డాక్టర్ ఫ్యామిలీ అంతా మనకు లాస్ కావడం జరిగింది. అలాగే మాజీ సీఎం గారు, తర్వాత అతి సమానమైన చాలామంది అమాయకులంతా చనిపోవడం జరిగింది. ఆ విమానం కూడా ఒక మెడికల్ కాలేజ్ పైన అందులో భోజనం చేసే టైంలో పడడం అనేది చాలా బాధాకరము. సో అంతా మన స్టూడెంట్స్, మెడికల్ స్టూడెంట్స్ అందరూ మనం లాస్ కావడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయము. సో ఈరోజు మా హాస్పిటల్ తరఫున వాళ్ళకి సంతాపం ప్రకటించి వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని మేము దేవుని ప్రార్థిస్తాము. అలాగే మన గవర్నమెంట్ కూడా తక్షణమే స్పందించి వారికి సహకారాలు అందించడము, స్పీడ్గా రికవరీ కావాలని చెప్పేసి హాస్పిటల్ కానీ అన్ని ప్రతి ఒక్కటి వాళ్ళకి సహకారం అందించడం జరిగింది. సో ఈరోజు మాత్రం చాలా బాధాకరమైన రోజు. సో వాళ్ళందరికీ ఆత్మ శాంతించాలని మా హాస్పిటల్ తరఫున నివాళులు జరిగింది. థ్యాంక్ యూ అండి. నాగేశ్వరయ్య అండి, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ జిఎన్ఆర్ హాస్పిటల్స్. ఈరోజు మా హాస్పిటల్ తరఫున మేమంతా మొన్న జరిగినటువంటి విమాన ప్రమాదం సంబంధించినటువంటి అన్నమయ్య జిల్లా రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్ద
అనుమానాస్పద స్థితిలో గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపింది. మృతదేహం తల, ముఖం, చేతికి రక్తపు గాయాలున్నాయి. సమాచారం అందుకున్న రాయచోటి అర్బన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. వ్యక్తిని ఆసుపత్రి ప్రాంగణంలో చంపారా లేదా బయట చంపి ఆసుపత్రి ప్రాంగణంలో పడేశారా అనే కోణంలో ఆరా తీస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం వైద్య సిబ్బంది మార్చురీకి తరలించారు. ఈ సంఘటనపై రాయచోటి అర్బన్ ఎస్ఐ విష్ణువర్ధన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఘోర హత్య జరిగింది. ద్విచక్ర వాహనం విషయంలో మామ అల్లుల మధ్య జరిగిన వాగ్వాదంలో మామని అల్లుడు అతి కిరాతకంగా చంపాడు. మండపల్లికి చెందిన పాతిళ్ల దశరథారెడ్డి డీలమ్మకు 8 ఏళ్ల క్రితం పెళ్లైందని, వారు తరచూ గొడవలు పడేవారని స్థానికులు తెలిపారు. పలుమార్లు గ్రామ పెద్దలు జోక్యం చేసుకుని సర్ది చెప్పేవారని, అయితే ఈ మధ్యకాలంలో డ్వాక్రా గ్రూపులతో వచ్చిన డబ్బుతో మామ గంగయ్య అల్లుడు దశరథకు ఒక బైక్ని ఫైనాన్స్లో కొనిచ్చాడని, సరిగ్గా ఇన్స్టాల్మెంట్ కట్టకపోవడంతో బండి తీసుకొచ్చాడని కోపంతో హత్య చేశాడని ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. నా పేరు జగదీష్ అండి. మాది మండపల్లి. ఇప్పుడు హత్యకు గురైన వ్యక్తి మా బావగారు అవుతారు, బర్రి గంగయ్య అనేసి వ్యక్తి. అతను గత 10 సంవత్సరాల క్రితము పాతిళ్ల దశరథరెడ్డి అనే వ్యక్తికి వాళ్ళ కూతురికి ఇచ్చి మ్యారేజ్ చేయడం జరిగింది. అతను మ్యారేజ్ చేసినప్పటి నుండి ఆవిడ మొదటి ప్రెగ్నెన్సీ అయిన వెంటనే వాళ్ళ ఇంటికి పంపించడం జరిగింది. ఇంటికి పంపించే చక్కగా చూసుకుపోవడం, కొట్టడం గట్రా ఇలా చేయడం జరిగింది మొదటి సంవత్సరం నుండి. అప్పుడు ఊర్లో మండపాల మీద మీటింగ్లో తగాదలు ఇవన్నీ పెట్టుకొని క్లియరెన్స్ చేయడం జరిగింది. ఎక్కువ మళ్ళీ చూస్తే మళ్ళీ వస్తామని చెప్పడం జరిగింది. గత 5 సంవత్సరాలు అక్కడే అమ్మగారి ఇంట్లోనే ఉండడం జరిగింది. తర్వాతను ఈ జీవన్ రెడ్డి మళ్ళీ పోలీస్ స్టేషన్కి వీళ్ళందరికీ వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఒప్పందనమయ్యి వాళ్ళకి మళ్ళీ ఇంటికి చేర్చడం జరిగింది. అప్పుడు చేర్చిన తర్వాత మళ్ళీ ఇంకో పిల్ల పుట్టడం జరిగింది. ఈ మధ్యలో వాళ్ళిద్దరం బాగుండేటప్పుడు వాళ్ళ ఆవిడ ఢిల్లీ అనేసి వాళ్ళ ఆవిడ డ్వాక్రా లోన్ తీసుకుని డబ్బులు ఇచ్చింది, ఒక 50,000. వస్తే ఆ డబ్బుల కోసం డబ్బులు అడగడానికి అన్ని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళడం, అంత రోడ్డు మీద కలిస్తే అడగడం జరిగింది. ఇంటి దగ్గర అడిగితే డబ్బులు ఇవ్వమని అడిగితే డబ్బులు నేనేమో మీరు ఏడ్ చేసుకుని అంతే వాళ్ళ నాన్నగారు అంటే ఇప్పుడు హత్యకు గురైన వ్యక్తి ఆ బైక్ అయితే తేవడం జరిగి పెద్దలందరికీ చెప్పడం జరిగింది. బైక్ ఇలా తెచ్చాను, దాని తర్వాత ఆడు ఊరికి వచ్చినాడు, మాకు న్యాయం చేయండి అని చెప్పడం కూడా జరిగింది. దాని విషయంలో ఏంటంటే కొంత నిర్లక్ష్యం అవడం చేత అతను నిఘా పట్టి ఈరోజు పెద్దల దగ్గరికి వెళ్ళేసి రిటర్న్ వస్తున్నాడని అడిగి తెలుసుకొని వెనక నుండి వచ్చి గట్టిగా కత్తిపోటుకైతే పొడిచి చంపడం జరిగింది. పక్క ప్రణాళికతో చంపడం జరిగింది. నా పేరు జగదీష్ అండి. మాది మండపల్లి. ఇప్పుడు హత్యకు గురైన వ్యక్తి మా బావగారు అవుతారు, బర్రి గంగయ్య అనేసి వ్యక్తి. అతను గత 10 సంవత్సరాల క్రితము పాతిళ్ల దశరథరెడ్డి అనే వ్యక్తికి. నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలంలో దారుణం చోటు చేసుకుంది. బ్రహ్మేశ్వర సమీపంలో ఓ దుకాణంలోకి మినీ వ్యాన్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో వృద్ధ దంపతులు అక్కడికక్కడే మృతి చెందగా మరో 2కి స్వల్ప గాయాలయ్యాయి. మృతులు అదే గ్రామానికి చెందిన పర్శుబోయిన వెంకటేశ్వర్లు, స్వర్ణలతగా గుర్తించారు. డ్రైవర్ మద్యం మత్తులో అతివేగంగా రావడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. గాయపడిన వారిని ఉదయగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు ప్రమాద ఘటనపై విచారణ చేపట్టారు. నెల్లూరులో జరిగిన హత్య జిల్లా మొత్తంగా కలకలం రేపుతుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడు శ్రీనివాస్ నగర్ మొదటి వీధిలో జైహింద్ అనే వ్యక్తిగా గుర్తించారు. 3 నెలలుగా ముగ్గురు స్నేహితులు అద్దె ఇంట్లో ఉంటుండగా తెలిపారు. ముగ్గురి మధ్య గొడవ నేపథ్యంలో జైహింద్ హత్యకు గురైనట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.